అంటే ఇంకో వర్జన్లో చెప్తే ఒక మంచోడు ఒక హంతకుడు కుటుంబంలో పుట్టాడు. సో క్షేత్రం అక్కడ బాగాలేదు, విత్తనం బాగానే ఉంది. సో ఆయన్ని ఫ్యామిలీని మార్చాలా, ఆయన అక్కడి నుంచి తీసేసి ఇంకో క్షేత్రంలో పెడితే బెటర్. కాదు, ఇక్కడ క్షేత్రం అంటే కుటుంబం అని మీరు అనుకుంటున్నారు. కాదు, వ్యక్తి యొక్క స్వభావమే మారాలి తప్ప ఒక కుటుంబంలో ఇప్పుడు ఒక పొలిటీషియన్ కుటుంబంలో ఒకరు పుట్టచ్చు. పుట్టాడు అనుకోండి, పొలిటీషియన్ కుటుంబంలో పుట్టాడు, వాడు పొలిటీషియన్ అవ్వాలని ఏమీ లేదు. ఒక సామాన్యమైనటువంటి నిరుపేద కుటుంబంలో ఒక కోనసీమలో ఒక డైలీ లేబర్ కుటుంబంలో పుట్టాడు ఒక ఆయన దేశంలో ఉన్నతమైనటువంటి రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. అంచే నేను చూశాను. అది అబ్నార్మల్ ఫేట్ అంటాం దాన్ని. యోగము, విపరీత యోగం ఉంది ఆయనకి. ఆయన క్షేత్రం కూడా బాగుంది, అరచేయి యొక్క స్వభావము అన్నీ. అంటే క్షేత్రం బాగుందంటే ఎప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఆయన అవకాశం వచ్చినా దాన్ని వినియోగించుకున్నాడు. చదువు, కాలేజీలో చేరాడు, వచ్చింది. హై స్కూలు దాటి కాలేజీ దాటి యూనివర్సిటీకి వచ్చాడు. యూనివర్సిటీలో అవకాశం వచ్చింది, చదివాడు, ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అక్కడ రాజకీయంగా అవకాశం వచ్చింది, వచ్చినప్పుడు దాంట్లో జాయిన్ అయ్యాడు. అంటే తను తాను మోల్డ్ చేసుకున్నాడు. అది కుటుంబం నుంచి రాలేదు, అక్కడ కుటుంబ వారసత్వం కాదు అది. అంటే ఇక్కడ రిజిడ్నెస్ లేకుండా మృదువుగా ఉంది గనక, అంటే క్షేత్రం బాగుంది, బీజము బాగుంది. కొన్ని సందర్భాల్లో క్షేత్రము అంటే బీజము బాగుంది, క్షేత్రం బాగాలేదు. ఒక వ్యక్తిలో బీజము క్షేత్రము డిఫరెన్స్ చెప్పండి. బీజము అంటే కర్మగత అనుభవాలతోటి వచ్చినటువంటి రేఖలు.